హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సూర్యరశ్మిలో చక్కగా మెరుస్తూ తళతళలాడుతున్న వెండి రంగు అక్షరాలను చూస్తున్న కొద్దీ ఆమె చకితురాలై నిలిచిపోయింది. భాగ్యచక్రం చాలా కొత్త పేరే అన్నది. శ్రీ నగేష్ సమాధానమివ్వకుండా చిరునవ్వులు చిందించి ఊరుకున్నాడు. ఆసుపత్రి అంతా జనం కిటకిటలాడుతున్నారు. నర్సులు, కాంపౌండర్లు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. మందులతో, చేతిలో కాగితాలతో జనం అంతా తిరిగి చూడటానికి అరగంట పట్టింది ఇద్దరికి. ఇద్దరూ వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆనందాశ్చర్యాలతో అన్నది శ్రీలక్ష్మి. పల్లెటూరులో ఆసుపత్రి అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. మహానగరాల్లోని మిషనరీ హాస్పిటల్స్ను కూడా తలదన్నేలా ఉంది. మెంటల్ పేషెంట్స్, మెటర్నిటీ సెక్షను, ఆపరేషన్ థియేటరు, అబ్బా అన్నీ ఉన్నాయి. మీ ప్రయత్నం మెచ్చుకోదగ్గది. ఒక లేడీ డాక్టర్ కూడా ఉంటే పల్లె జనులకు మరే లోటు ఉండదు. నిజమే, కానీ ఇది పల్లె కావడంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. లేడీ డాక్టర్ను తమ ఆసుపత్రుల్లో ఉద్యోగాలకు పెట్టుకున్న అనేక మందిని నేను ఎరుగుదును. వాళ్ళకేదో గొడవ వచ్చి విడిపోవటం, ఆ పైన ప్రజలు తమ ఊహకందినట్లు రకరకాల కథలు ప్రచారం చేయడం జరుగుతుంది. అవి నిజం అయినా కాకున్నా సరే నలుగురు నమ్ముతారు. డాక్టర్ల విలువ తగ్గుతుంది. అది ఆసుపత్రికి, డాక్టర్లకు కూడా క్షేమం కాదు. ముఖ్యంగా డాక్టర్ విషయం అటుంచండి. లేడీ డాక్టర్ మనస్సు సున్నితమైనదైతే మరీ బాధ. పర్యవసానాలు ఘోరంగా పరిణమించవచ్చు. ఏ చెట్టు నీడని శయనించారో ఆ చెట్టు కొమ్మల్ని నరికి ఇల్లు కట్టుకునే తత్వం మానవులది. ఇవాళ ప్రాణదానం చేసిన డాక్టర్లపైనే రేపు చాటున నోటికొచ్చిన ప్రచారాలు చేసి వినోదిస్తారు. వాళ్ళ కాలక్షేపాలు మనకు ప్రాణ సంకటాలుగా తయారవుతాయి. ఎవరైనా వృద్ధురాలైన వైద్యురాలుంటే ఆవిడ ఈ పల్లెపట్టున ఉండడానికి అంగీకరిస్తే ఉద్యోగంలో నియమించాలనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ అంటూ ఏదో చెప్పబోయింది శ్రీలక్ష్మి. ఏమిటి చెప్పండి. మీ భాగస్వామి మీ డాక్టర్ అయితే కొద్దిసేపు తటపటాయించి ఆఖరికి చెప్పేసింది శ్రీలక్ష్మి. నగేష్ నవ్వులో లోకంలోని విషాదమంతా వర్షించింది. ఒకప్పుడు అదే అభిప్రాయంలో ఉండేవాడిని, కానీ ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు. బాధ ప్రస్ఫుటమైనది అతని కంఠంలో. ఎందుకో శ్రీలక్ష్మి వదనం చిన్నపోయింది. ఇంతలో హాస్పిటల్లో సిస్టర్ ప్రవేశించింది. నంబర్ 721 రూముల్లోని పేషెంట్స్ వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతున్నారు సార్ అన్నది నగేష్తో. గుడ్, రమ్మను. వెంటనే ఆ వ్యక్తులు లోనికి ప్రవేశపెట్టింది సిస్టర్. దండాలు అంటూ లోపలికి ప్రవేశించారు ఆ రోగులిద్దరూ. నా చర్మం చెప్పులు కుట్టించినా మీ రుణం తీరద్దొరా. మీ పుణ్యం వల్ల నేను బతికాను. మా తండ్రి తాతలు ఇదే జబ్బుతో ఈ పల్లెలో అతిగతి లేక చచ్చిపోయినారంట. ఆనంద పారవస్యంతో డాక్టర్కు మరీ నమస్కరించి కొంత డబ్బు బల్లపై ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అది లెక్క కూడా చూసుకోకుండా సొరుగులో వేసుకున్నాడు నగేష్. రెండో వ్యక్తి ఒక స్త్రీ. అమాంతం వచ్చి డాక్టర్ పాదాలను పట్టి కన్నీరు కురిపించింది. డాక్టర్ బాబు, మీరు మీ పెద్దలు కలకాలం సల్లగుండాల. ఇంతదాకా 6 బిడ్డలు నా దేవుడిచ్చినా పురుట్లోనే పోగొట్టుకున్నాను. పెంచుకునే అదృష్టం లేకపోయింది. ఈ బిడ్డ మీ సలవ్ వల్ల దక్కాడు. మీరే మా పాలిటి దేవుళ్ళయ్యారు బాబు. రోజు దీపం పెట్టి మొక్కుతా, చచ్చి మీ కడుపున పుడతా. అంతకంటే నేను మీకేమీ ఇచ్చుకోలేను బాబు. కూటికి లేని పేదదాన్ని. కడుపు తీపితో వచ్చి వైద్యం మాత్రం చేయించుకున్నా. డాక్టర్ ఏమంటాడోనని భయం, సంశయం కనిపించాయి ఆమె కళ్ళలో. నిర్మలంగా చిరునవ్వు నవ్వాడు నగేష్. పర్వాలేదమ్మా, బాధపడకు, వెళ్ళిరా. వారం బిడ్డను తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉండు. అవసరమైన మందులు ఇస్తూ ఉంటాను. ఆమె కళ్ళు అమితానందంతో మెరిశాయి. మీరు నిజంగా దేవుళ్లే బాబు. మీ భాగ్యాన్ని ఇలా మా కోసం, మా పేదోళ్ల ప్రాణాలు నిలపడం కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. ఇంకా తరగని భాగ్యం ఇవ్వాలి మీకు. మీ అమ్మ కడుపు చల్లగుండాలి. తృప్తితో అటు ఇటు 7 తరాల వారిని మనసారా దీవిస్తూ వెళ్ళిపోయింది ఆ స్త్రీ. ఏదో అనిర్వచనీయమైన సంతోష సంతృప్తులు వెల్లివిరిశాయి నగేష్ వదనంలో.
అంతా విప్పారిత నేత్రాలతో తిలకించుతున్న శ్రీలక్ష్మి మానసవేణ ఆ క్షణంలో మధుర భావాలను మీటుతూ అతని మహనీయ ఆదర్శాలను గానం చేసింది. ఆహ్లాద మనస్సుతో ప్రకాశంగా అన్నది, అర్థమైంది. మీ ఆసుపత్రికి ఇంత మహత్తరమైన నామకరణం ఎందుకు చేశారో. ఈ పల్లెజనులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే ఈ నిలయానికి మీరు చక్రవర్తులన్నమాట. చాలా ధన్యులు మీరు. శ్రీ నగేష్ ఒక్కసారి గంభీరంగా ఆమె వంక చూసి ఊరుకున్నాడు. అయితే ఇంతకు ఈ పల్లెలో ఉండి సేవ చేయాలనే అభిలాష మీకెందుకు కలిగింది? ఎలా కలిగింది? నా చిన్ననాటి అనుభవాలు అంటే మీరు ఓపిగ్గా వినగలిగితే చెప్తాను. చెప్పండి. మీ చేత ఎంత మహత్కార్యాన్ని చేయించిన ఆ కారణాలేమిటో వినగలగడం కూడా ఒక అదృష్టమే. గతాన్ని స్మరించుకుంటూ అర్థనిమీలత నేత్రుడై చెప్పసాగాడు శ్రీ నగేష్. నా చిన్నతనమంతా ఈ పల్లెలోనే తాతగారింట గడిచింది. సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడే పల్లె ప్రజల దుస్థితిని చూసి ఆ తెలిసి తెలియని వయసులోనే నా మనసు ఆవేదనతో ఆక్రోశించేది. నన్ను అధికంగా చెల్లింపచేసిన ఆనాటి కొన్ని సంఘటనలు వివరిస్తాను, వినండి. వింటున్న శ్రీలక్ష్మికి కళ్ళకు కట్టినట్టుగా వినిపించసాగాయి. ఆ రోజు ఉదయం నుండి వాన జోరుగా కురుస్తోంది. ఇంట్లో నుండి జరుగుబాటు గల మనుషులెవ్వరూ బయట అడుగు పెట్టడం లేదు. బాలుడు శ్రీ నగేష్ కాగితపు పడవలు చేసి నీళ్లల్లో వదులుతూ వాటి గమనం చూసి అమితానందాన్ని అనుభవిస్తూ ఉండగా లోనుండి తాతగారు సన్నసన్నగా చివాట్లు వేసి పిలుస్తున్నారు, వానలో తడవద్దని. అంతలో అతి కంగారు పడుతూ ఇద్దరు మనుష్యులు వానలోనే ఇంట్లోకి వచ్చారు. నాగన్నబాబు, నాగన్నబాబు, కొంప మునిగిపోతోంది అంటూ ఆతృతతో పరిగెత్తుకొచ్చాడు గదిలో నుండి నాగన్న. నిన్నటి నుంచి ఊళ్ళో కలరా తగిలింది. పిట్టల్లా నిమిషానికి ఒకటి రాలిపోతున్నారు మాలపల్లెలో ప్రజలు. తెల్లవారేటప్పటికి మనపేటలోకి పాకింది. మున్సబు గారికి తెల్లవారుజాము నుంచి పట్టుకుంది. మొదట్లో ఇదని తెలియదు కానీ అప్పుడే ఓ పక్క నుంచి ముంచుకుపోతోంది. త్వరగా పట్నం తీసుకెళ్ళాలి, కాస్త తోడురండి బాబు, గడగడా చెప్పేశాడు మనసుబ్బు పాలేరు. పదండి, ఇంకా తాత్సారం చేస్తారే. నిల్చున్న పాటున బయలుదేరాడు. ఊరికంతకు పలుకుబడగల ఆసామి అయిన నాగన్న. తాతయ్య, నేను వస్తాను వెంటపడ్డాడు నగేష్. వద్దయ్యా, ఆ రోగులు రోస్టుల్లోకి నువ్వెందుకు? శ్రీ నగేష్ ఎంత మారాన్ చేసినా లాభం లేకపోయింది. అతన్ని తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు అందరూ. పట్టుదలతో రెచ్చిపోయిన నగేష్ పెద్దవాళ్ళెవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా ఇంట్లో నుంచి తప్పించుకుని ఆ వాన్లో పడి హరిజనవాడ వైపు పరుగు తీశాడు. మనుషుల్ని పెట్టల్లా రాల్చేస్తున్న ఆ కలరా ఏమిటో, ఎలా ఉంటుందో బాగా తెలుసుకోవాలన్న కుతూహలం అతడికి చాలా అధికంగా ఉంది లోలోన. పురుషుణ్ణి కోల్పోయిన కుటుంబపు ఆహాకారాలు, తల్లి మరణించిన పిల్లల కూడు, సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల శోకాలతో హృదయ విదారకంగా ఉంది హరిజనవాడ స్థితి. ఇంకా పసితనం వేడని శ్రీ నగేష్కు మరీ వివరంగా తెలియకపోయినా పరిస్థితులు మాత్రం బాగానే అర్థమయ్యాయి. కలరా అంటే భయంకర రోగాల్లో ఒకటి. వెంటనే మందు పడాలంటే డాక్టర్ ఉండాలి. డాక్టర్ ఈ పల్లెల్లో లేడు. ధనవంతులు మాత్రమే పట్నం పోయి వైద్యం చేయించుకొని ప్రాణాలు నిలుపుకోగలరు. అయితే వాళ్ళందరికీ ధనం ఉండాలన్నమాట. నేను పెద్దవాణ్ణయ్యాక నా డబ్బంతా వాళ్ళకిస్తాను అనుకుంటూ ఇంటికొచ్చిన నగేష్కు తన ఊహల్లో 3 వంతులు సరైనవి కావని గ్రహింపయింది. డబ్బున్నంత మాత్రాన ప్రాణాలను కొనలేరు. ఆ ఉదయం పట్నానికి తీసుకువెళ్లిన మునసుబు హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశిస్తూనే శాశ్వతంగా కన్నుమూశాడు. వర్షం వల్ల సరిగ్గా లేని ఆ పల్లె రహదారులపై ఒంటెద్దు బండి నడిచి పట్నం చేరేసరికి చాలా జాప్యం జరిగిపోయింది. మనుషులకు తక్షణ వైద్య సహాయం లభించాలంటే ఆ ఊళ్ళోనే ఒక డాక్టర్ ఉండాలి. అయితే ఈ ఊళ్ళో ఇందరు చచ్చిపోతుంటే ఒక్క డాక్టర్ ఎందుకు రాడు తాతయ్య? మెల్లిగా తాతగారి దగ్గర చేరి ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఈ వెధవపల్లిలో డాక్టర్లు కూడా ఏడుస్తారు. అట్టే వెధవ ప్రశ్నలు వేయక నోరు మూసుకుని పడుకో. కర్ణ కఠోరమైన భాష వినిపించడంతో సందేహ నివృత్తి మాత్రం చెయ్యలేదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, అడిగిన దానికి బాగా సమాధానం చెప్పరు. పిన్నిని అడుగుతాను.
చక్కగా విసుక్కోకుండా ఏమడిగినా చెప్తుంది అంటూ పిన్ని దగ్గరకు చేరాడు. శ్రీ నగేష్ చిన్నారి మెదడులో సందేహాలను తేలిగ్గా తృణీకరించలేదు పిన్ని. ఆ మనసులోని వేదనను, సానుభూతిని అర్థం చేసుకోగలిగింది. అసలు డాక్టర్ చదువుకే చాలా ఖర్చు అవుతుంది బాబు. చాలా ఖరీదైన విద్య అది. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని లేక అప్పు చేసో వేలకు వేలు వెచ్చించి చదువుకున్న చదువుతో ఈ పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే వాళ్ళ అప్పులు ఎలా తీరతాయి? ప్రాక్టీస్ పెట్టడానికి కూడా చాలా డబ్బు కావాలి. పట్టణాల్లో అయితే చాలామంది జనం ఉంటారు, రాబడి బాగుంటుంది, వాళ్ళ అప్పులు తీరిపోతాయి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటారు. అయితే బాగా డబ్బున్న మన వంటి వాళ్ళు డాక్టర్లయ్యి ఈ పల్లెల్లో ఉంటే మనకెవ్వరూ డబ్బు ఇవ్వక్కర్లేదు కదు పిన్ని. మనం వాళ్లకు ఊరికే మందులు ఇచ్చేయవచ్చు. పిన్ని ఆనందంతో ప్రశంసాపూర్వకంగా ముద్దాడింది శ్రీ నగేష్ని. అందరికీ నీ అంత మంచి మనసు ఉంటుందా బాబు? చాలామంది ప్రజలకు పెద్ద కబుర్లే చెప్తారు, కానీ క్రియశూన్యం, ధనదాహం అమితం. ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలనే తాపత్రయంతోనే సతమతమవుతూ ఉంటారు. తోటి ప్రజలకు, దేశానికి సహాయపడదామనే సత్సంకల్పం ఉండదు. ప్రజా వివేకంతో తమ తెలివిని, కలిమిని, బలిమిని శక్త్యానుసారం ప్రభుత్వానికి, ప్రజలకు అందజేస్తే దేశం మళ్ళీ రత్నగర్భ అనే పేరును సార్థకం చేసుకుంటుంది. ప్రజ సుఖిస్తుంది, దేశము సుభిక్షమవుతుంది. కానీ అంతటి సదుద్దేశము, సహకారము లభించినప్పటి మాట కదా. అయితే నేను డాక్టర్నై ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను, ఎవరిని చచ్చిపోనివ్వను. పసివాడు శ్రీ నగేష్ ప్రతిజ్ఞ చేశాడు. రోజులు పరిగెడుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పుస్తకాలు మారుతున్నాయి, తరగతులు ఎక్కుతున్నాయి. శ్రీ నగేష్ ఆనాడు పిన్నితో చేసిన ప్రతిజ్ఞ, పవిత్ర నిర్ణయం మాత్రం మార్పు లేకుండా అతని మస్తిష్కంలో అలాగే నిలిచి ఉంది. బాగా చదవాలి, త్వరగా చదవాలి, డాక్టర్ నవ్వాలి. ఈ పల్లెలో వైద్యం లేకుండా ఎవ్వరినీ చచ్చిపోనివ్వకూడదు. త్వరగా డాక్టర్ నవ్వాలి, త్వరగా డాక్టర్ నవ్వాలి. అప్పుడే మరో విషాద సంఘటన శ్రీ నగేష్ సంకల్పాన్ని మరింత దృఢంగా చేయగలిగింది. శ్రీ నగేష్ తండ్రి శ్రీకంఠం తన స్వగ్రామం నుండి వచ్చాడు అత్తవారి ఊరు. మాతామహుల ఇంట పెరుగుతున్న కుమారుణ్ణి చూసుకోవడానికి. మనవడు శ్రీ నగేష్ అంటే తాత నాగన్న గారికి విపరీతమైన మక్కువ. అందువల్లనే అతడి ఇంటనే పెంచేవాడు. చూడాలని ఉన్నప్పుడు అల్లుడు శ్రీకంఠం, కుమార్తె శ్రీదేవి వచ్చి చూసుకొని 4 రోజులుండి వెళుతూ ఉండేవారు. 2 ఊళ్లకు మధ్య 30 మైళ్ళ దూరం మాత్రమే. శ్రీకంఠం ఎప్పుడు వచ్చినా తన పంచకళ్యాణి గుర్రం మీదనే వచ్చేవాడు అత్తవారింటికి. గుర్రపు స్వారీలో ఆ చుట్టుపట్ల సాటి లేనివాడతను. అలవాటు ప్రకారం ఆనాడు అలాగే వచ్చాడు శ్రీకంఠం అత్తవారి ఊరు. కానీ అతని కంటే అతని ఆగమన వార్త ముందుగా అత్తవారింటికి చేరింది. మిట్ట మధ్యాహ్నపు ఎండలో వస్తున్న శ్రీకంఠం గుర్రపు స్వారీలో మేటయి ఉండి కూడా ఏం జరిగిందో మరి అశ్వాన్ని ఆ సమయంలో లొంగదీయలేకపోయాడు. నది ఒడ్డున ఇసుకలో అతన్ని క్రింద పడవేసి పారిపోయింది గుర్రం. నదిలో బట్టలు ఉతుక్కుంటున్న చాకలి వాళ్ళెవరో ఆ కబురు ఇంటికి తెచ్చారు. ఆత్మీయులందరూ ఆతృతతో పరుగున వెళ్ళి మేనాలో ఇంటికి మోసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అవసరమైంది. కానీ మరో 1/4 గంటకే పట్నం పోవటానికి బండి సిద్ధమయ్యేలోగానే శ్రీకంఠం ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దానితో శ్రీ నగేష్ హృదయంపై మరో సమ్మెటపోటు పడింది. కాలచక్రం మరికొన్ని వలయాలను చుట్టింది. అప్పుడే ప్రాజ్ఞతను సంతరించుకుంటున్న శ్రీ నగేష్ లేత హృదయంపై మానని గాయాన్ని చేసి వివేకంతో నూతనంగా వికసించుతున్న ఎదలో ఆరని జ్వాలలను రగిలించింది పిన్ని మరణం. వివాహమై భర్తతో వెళ్ళిపోయిన అతని పిన్ని కొన్ని నెలల అనంతరం పుట్టింటికి తిరిగి వచ్చింది పాపాయిని ఎత్తుకోవడానికి. కానీ ప్రసవ సమయాన అతి ప్రమాద పరిస్థితి ఏర్పడి నిపుణుడైన వైద్యుడు సహాయం అందక దగ్గర పట్టణంలో మంచి డాక్టర్ ఉన్నాడు. మొదట వెనుకాడినా ఆమె ప్రాణరక్షణార్థం కుటుంబం అందరూ ఆమెను ఆ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. కానీ ఆమె ఆ సమయంలో పురుష వైద్యాన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేదు. ఇంకా దూరాన ఎక్కడో ఓ లేడీ డాక్టర్ ఉంది. కానీ ఆమె వద్దకు వెళ్ళేసరికి సమయం మించిపోతుంది. అయినా ఆమె చెల్లించలేదు. ఎందరు బ్రతిమాలినా చెవిని పెట్టినా వినలేదు. ధైర్యంగా మృత్యువునే ఆహ్వానించింది. కానీ సిగ్గు బిడియాలు వదలలేదు.
కథనం ముగించుతూ అన్నాడు నగేష్. పిన్ని సాక్షాత్తు అమ్మ చెల్లెలు. నాకు అమ్మ దగ్గర కంటే ఆమె దగ్గరే ఎక్కువ చనువు ఉండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పిన్నిపై అమిత గౌరవం, అపారమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కారణం కరుణామయ అయిన ఆమె నన్ను అమ్మ, నాన్నగారు, తాతగారు ఆదిగా గల ఆత్మీయులందరికంటే అమితానురాగంతో ఆదరించి లాలించేది. ప్రేమగా మరెన్నో సపర్యలు చేసేది. చక్కని ఆదర్శవంతమైన కథలు, గాథలు అనేకం చెప్పి పిన్ని నాటి నుండి నాలో మంచిని, మహదార ఆదర్శాలను పాదుకొనేలా చేసింది. అవివేకంతో, కుతూహలంతో నేను అడిగే అనేక సందేహాలను ఓర్పుతో తీర్చి అనేక విషయాలను తెలియజెప్పి నన్ను సుశిక్షితులను చేసింది. అటువంటి పిన్ని, ఆదర్శ భారత నారీమణులకు ప్రతినిధి అయిన పిన్ని నాకు మన దేశ పరిస్థితిని వివరించి తెలియచెప్పింది. ప్రాణావసాన సమయమైన స్థితిలో కూడా పవిత్రతకే ప్రాధాన్యమిచ్చే మన స్త్రీలకు, స్త్రీ పురుషుల ఇరువురి అజ్ఞానాలకు తామే బలి అయిపోతున్న ఈ భారత స్త్రీలకు, ముఖ్యంగా పల్లె స్త్రీలకు లేడీ డాక్టర్లు ఎంత అవసరమో అప్పుడు గుర్తించాను. అందుకే మానవ సేవకు అంకితమైపోయే భాగస్వామినే ఎంచుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నాను. కానీ అనుకోకుండా విధి వక్రించింది. ఆ పిన్ని పేరు భాగ్యలక్ష్మి. ఆమె ఆనాడు వేసిన భావానికి రూపకల్పనే ఈనాటి ఈ భాగ్యచక్రం. కానీ ఆ ఆదర్శంలో సగభాగం అలా అసంపూర్తిగా ఎప్పుడూ ఉండిపోతుందనే బాధ అప్పుడప్పుడు మనస్సును బాధిస్తుంది. మాటలు ముగించి పక్కకు తిరిగి చూసిన శ్రీ నగేష్ కలవరపాటుతో ప్రశ్నించాడు. ఏమిటది శ్రీలక్ష్మి? మీరు కూడా సామాన్యుల మాదిరిగానే బాధపడుతున్నారు? లేదు లేదు, కన్నీళ్లను తుడుచుకుంటూ నవ్వింది శ్రీలక్ష్మి. మీ అనుభవం, మీ మెత్తని మనసు, ఆదర్శాలు ఆనంద పారవస్యాన్ని కలిగించి కన్నులు చెమరింపజేస్తున్నాయి. నీరస నైరాశ్యాలు ధ్వనిస్తున్న ఆమె కంఠస్వరం నగేష్ మస్తిష్కంలో అనిర్వచనీయమైన అసంఖ్యాకమైన ఆలోచనా తరంగాలను రేపి బాధించింది. మరి నేను వెళ్ళాలి, సెలవు. భారంగా లేచింది శ్రీలక్ష్మి. నడవండి, మీ అమ్మగారికి కూడా చెప్పి వెళతాను. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా అన్నది శ్రీదేవి నిరుత్సాహంగా. శ్రీలక్ష్మి నవ్వింది. ఇప్పుడు బయలుదేరితే కానీ చీకటికి ముందే ఇల్లు చేరుకోలేను. ఆలస్యమైతే నాన్నగారు, అమ్మ కంగారు పడతారు. సరే, తొందరపడిపోతుంటే ఇక ఎలా ఆపుతాం? ఒంటరిగా వెళ్ళగలవా మరి? శ్రీదేవి సందేహం. తేలిగ్గా నవ్వేసింది శ్రీలక్ష్మి. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా? నాకు అలవాటేనండి. నగేష్ కలగజేసుకున్నాడు. ఉండండి, మా నౌకర్ని ఎవరినైనా పంపిస్తాను మీతో. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. నేనే వద్దును, కానీ బొత్తిగా తీరికలేదు. పోనీ వెళ్ళిరా, కారులో ప్రయాణం ఎంతసేపు అన్నది శ్రీదేవి కుమారుణ్ణి. అది కాదమ్మా, ఇప్పుడు వీలు పడదు. మళ్ళీ మామయ్యను ఒకసారి చూడాల్సి ఉంది. లేకుంటే తప్పకుండా వెళ్ళేవాడినే. అవసరం లేదండి, నాకు ఇలా తిరగడం తరచూ అలవాటేనంటున్నాను కదా అన్నది శ్రీలక్ష్మి. మీరు అలాగే అంటారులేండి అంటూ నాగన్నా అని నౌకర్ని కేకేశాడు నగేష్. చూడు, కారులో ఈ అమ్మాయి గారికి తోడుగా వెళ్ళి మళ్ళీ వెంటనే బస్సులో తిరిగి వచ్చేయి అని చెప్పాడు. శ్రీదేవి ఆజ్ఞపై మరో నౌకరు 2 అరటిపళ్ళ గెలలు, బుట్టెడు చామంతి పూలు తెచ్చి కారులో ఉంచాడు. ఇంటి పని చేసే ఓ ముత్తైదువు వచ్చి శ్రీలక్ష్మి ముఖాన కుంకుమ ఉంచి వెళ్ళింది. ఎందుకండి ఇవన్నీ అని అనకుండా ఉండలేకపోయింది శ్రీలక్ష్మి. పర్వాలేదు, ఇవి మన పద్ధతులు అంటున్న శ్రీదేవికి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నది శ్రీలక్ష్మి. మీ అడ్రస్ ఇవ్వండి అని తీసుకున్నాడు నగేష్ ఆమె దగ్గర నుండి. మన నాగన్న వారిల్లు చూసి వస్తాడుగా, ఇక అడ్రస్ దేనికి అన్నది శ్రీదేవి చిరునవ్వుతో. నవ్వుతూ, అమ్మ చూపులు ఎప్పుడు చాలా ముందుగా ఉంటాయి అంటున్న శ్రీ నగేష్ మాటలకు శ్రీలక్ష్మి నవ్వుతూ కారులో నుండే మరోసారి తల వంచి శ్రీదేవితో వెళతానండి అంటూ డాక్టర్ వైపు తిరిగి గుడ్ నైట్ చెప్పింది. నవ్వుతూ నగేష్ చెయ్యి ఊపుతుంటే కారు మెల్లగా సాగిపోయింది. సాయంకాలపు నీరెండలో తలతళమంటూ. కారు కనుచూపు మేర దాటిపోయిన పిమ్మట ఇక అట్టే చూస్తూ ద్వారంలో కదలక నిలుచున్నది శ్రీదేవి. ఆమె అన్యమనస్కంగా ఉండటం చూసి లోపల ఆశ్చర్యపోతూ మెల్లగా అన్నాడు నగేష్. నడువమ్మ లోపలికి, ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు? తల్లి కొడుకులిద్దరూ లోనికి వచ్చి హాల్లో ఆసీనులయ్యారు.
ఏదో పెద్ద దగ్గర చుట్టాన్ని పంపినట్టు పంపావే, బొట్టు పళ్ళు పువ్వులు ఇచ్చి అంటూ నవ్వాడు నగేష్. శ్రీదేవి నవ్వలేదు. ఆమె వదనం గంభీరంగా ఉంది. నేత్రాలు ఏదో స్థిరభావాన్ని జీర్ణించుకున్నాయి. అవును, మన దగ్గర బంధువులాగా, అతి ఆత్మీయురాల్లాగా కనిపించింది నాకు. ఇంత లక్షణమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. ఉన్నంతసేపు ఇల్లు కళకళలాడిపోయింది కదూ. భారంగా నవ్వాడు నగేష్. ఎవరో మార్గస్థురాలిని, పూర్తిగా అపరిచితురాలిని గురించి ఎందుకమ్మా నీకింత ఆలోచన వచ్చింది? కాసేపు కూర్చుని వెళ్ళింది. అపరిచితురాలే పరిచితురాలవుతారు. అతి దూరంగా ఉన్నవాళ్లే ఆత్మీయ బంధువులవుతారు చేసుకుంటే. అయినా నాకు ఆ అదృష్టం ఉండొద్దు? నిట్టూర్చింది. బాగుందమ్మా. రోజుకు 2-3 సార్లైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు నిత్యం నీకు అనవసరమైన చింత? నేను సుఖంగా ఉన్నాను, నువ్వు సుఖంగా ఉన్నావు. ఎవరో పరాయి పిల్ల అవసరమేమిటి? నాకు అటువంటి కోరికలు లేవు. చాలేరా, నాకు చెప్పకు. గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా నీ సమాధానాలు విని విని విసిగెత్తిపోయాను. ఏది ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ కాగితం? మన పురోహితుల్ని పిలిచి అసలు వారి కుటుంబం గురించి మంచి రోజున పోయి తెలుసుకొని రమ్మంటాను. ఆ పైన మనం వెళదాం. ఆ పిల్ల డాక్టర్ చదువుతోంది, నా అభిప్రాయాలకు సరిపోతుంది. ఈసారి నిజంగా కంగారు పడ్డాడు శ్రీ నగేష్. ఏం చేస్తావు వెళ్ళి? 20 ఏళ్ళు కూడా లేని మీ కన్యను 30 ఏళ్ళు సమీపిస్తున్న మా అబ్బాయికి అందున కట్టిపెట్టు నగేష్, తీవ్ర స్వరంతో మందలింపుగా అన్నది శ్రీదేవి. నేను నీ తల్లిని, నీ విషయం నాకు తెలుసు. నీ సుఖ సంతోషాల బాధ్యత నాది. మరి మాట్లాడకు, నిస్సహాయంగా నిట్టూరుస్తూ అన్నాడు నగేష్. నువ్వు ఒక విధమైన ఆవేశంలో ఉన్నావమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోవటమే మంచిది అంటూ అక్కడి నుండి నిష్క్రమించబోయి నగేష్ శ్రీపతి ఇంటి నుండి నౌకర్ రావడంతో ఆగి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఏమిటి, ఎలా ఉంది మీ అయ్యగారికి? తెలివి వచ్చిందా? బాబుగారికి తెలివి వచ్చిందండి, బాగానే ఉన్నారు. నేను రానవసరం లేదన్నమాట. వీలైతే ఓసారి రమ్మనే చెప్పారండి అమ్మాయి గారు. సరేలే, వస్తాను, వెళ్ళు. వాడు కదల్లేదు. అటు ఇటు చూస్తూ నిలుచున్నాడు. ఏమిటి నీ సంశయం? నగేష్ ప్రశ్న. అయితే ఆ ఇందాక వచ్చిన అమ్మాయి గారు మీకు చుట్టాలా అండి? వెళ్ళిపోయారా? వాడు అనవసర కుతూహలానికి పైకి చిరాకనిపించినా బాగానే చెప్పాడు శ్రీ నగేష్. వెళ్ళిపోయారు, మాకు బంధువులే. పాపం, ఎంత దూరాన్ని నుండి వచ్చారో ఏటో అలా తరిమేసింది జయమ్మ. అయినా ఆ జయమ్మ స్వభావం అంతేలేండి. మమ్మల్ని మాటి మాటికి కసురుకుంటా ఇసుక్కుంటానే ఉంటది. కట్టి పెట్టబోయే అధిక ప్రసంగం. వెళ్ళు, నీ పని అయిందిగా, కోపంగా గర్జించాడు నగేష్. చిత్తం చిత్తం. తన పాచిక పారని ఆ సేవకుడు డాక్టర్ గారి అసాధారణ స్వభావానికి ఆశ్చర్యపోతూ నిష్క్రమించాడు. ఏంటబ్బాయి అది? శ్రీదేవి ప్రశ్నించింది. ఇక జరిగిన ఉదంతమంతా చెప్పక తప్పలేదు శ్రీ నగేష్కు. క్లుప్తంగా చెప్పాడు. మామయ్య గారి అబ్బాయి శ్రీహరికి నిశ్చయించుకున్న అమ్మాయి ఈ శ్రీలక్ష్మి. ఆనాడు ఈ అమ్మాయినే కాలదన్నుకుని వివాహం చెడగొట్టుకుని పోయి ఆపద పాలైంది మామయ్య కుటుంబం. అయినా తనకు జరిగిన అవమానాన్ని విస్మరించి పాపం సానుభూతితో చూడ్డానికి వచ్చింది ఆ అమ్మాయి. ఈరోజు ఈ అనర్థానికంతకు కారణం ఈ అమ్మాయి అంటూ నిందించి దుర్భాషలాడి వెళ్ళగొట్టేసింది జయ. పాపం చాలా చిన్నపుచ్చుకుంది శ్రీలక్ష్మి. అందుకే ఎదురుగా అన్నీ చూస్తున్నాను, బాగుండదని మన ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి బాధపడుతుందేమోనని. ఆమె ఉండగా నీకు ఈ విషయం చెప్పలేదు. శ్రీ నగేష్ మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్తిగా వినకుండానే ఉదాసీన వదనంతో లోపలికి వెళ్ళిపోయింది శ్రీదేవి. అంత కుతూహలంగా అడిగి అలా వినకుండా అసహనం ప్రదర్శించటం ఏమిటో అర్థంగాక ఆశ్చర్యపోయాడు శ్రీ నగేష్. కానీ ఈ విషయమై అట్టే ఆలోచించే వ్యవధి లేక త్వరగా తయారై శ్రీపతి ఇంటి వైపుగా నడిచిపోయాడు శ్రీ నగేష్. నగేష్ వెళ్లేసరికి మేడ వరండాలో విచారంగా పరధ్యానంగా ఓ చోట నిల్చుని ఉన్నది జయ. నగేష్ ప్రవేశం చూసి కూడా పలకరించలేకపోయింది. ఎలా ఉంది మామయ్యకు? ఏం చేస్తున్నారు? తనే అడిగాడు. మౌనంగా తండ్రి గది వైపు దారి తీస్తున్న జయశ్రీని అతడు వారించాడు. ఉండు, నిన్నో విషయం అడగాలి. జయ ఆగింది. అయితే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఇదివరలో ఏం చేసేవారు? ఇవాళ ఈ ఊళ్ళోని స్పెషలిస్టుల నుంచి జవాబులు వచ్చాయి, కానీ అవేమీ అంత ఆశాజనకంగా లేవు. ఏదేదో రాశారు. జయ కొంచెం ఆలోచించి చెప్పింది. ఏముంది? ఇంట్లో అయితే నేను మౌనంగా ఊరుకోవడం మినహా ఏమీ చేసేదాన్ని కాదు.
అలా అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయేవారు. హాస్పిటల్లో అయితే నానా బాధలు పెట్టేవారు, కొట్టేసేవారు, తలకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు. ఆయన బాధతో అరిచి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది. అందుకే అవన్నీ చూడలేక ఒక డాక్టర్ సలహా మీద ఈ ఊరు తీసుకొచ్చాను. ఇక అటువంటి పద్ధతులు ఏం లాభం లేదని అక్కడ నిర్ధారణ చేశారు. ఆమె గొంతు బొంగురుపోయింది. ఫిట్స్ తగ్గాక ఆయన ఎలా ప్రవర్తిస్తారు? ఒక్కొక్కప్పుడు ఏమో తనకే తెలియకుండా దుఃఖిస్తూ కూర్చుంటారు. ఒక్కోసారి ఏ గొడవ ఉండదు, లేచి మామూలుగా తిరుగుతూ బాగానే ప్రవర్తిస్తారు. కొంతసేపు ఆలోచించాడు డాక్టర్. అయితే చూడు జయ, మీ అమ్మగారు కూడా మరణించారు కదా, మరి ఆ ప్రమాదంలోనే? అవును. కుమారుని వయసున్న వారిని చూస్తే ఆయన ధోరణి అదే ఒక్కోసారి అనుకోకుండా అధికమైపోతుంది కదా. అలాగే ఎవరైనా స్త్రీలను చూసినప్పుడు జయమొహం కద్దంగడ్డలా చేసుకుని తలవాల్చుకుంది. ఏమనుకోకు జయ, అడక్క తప్పదు. ఆయన స్వభావాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా, మరి అడగటానికి వేరే ఎవరూ లేరు. మరి ఆయనకు ఈ మతి చాంచల్యం పోయి కుదుట పడాలని నీకెంత కోరికగా ఉందో కేసును చేపట్టిన నాకు అంతే ఆత్రంగా ఉంటుందని నీవు గ్రహించాలి. అవును, మెల్లగా అన్నది జయ. అన్నయ్యల దగ్గరే అమ్మ కూడా ఉందని అంటుండడం మినహా ప్రత్యేకంగా నువ్వు అడిగినటువంటిది ఏమీ లేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నగేష్. ఒక విధంగా బతికిపోయాం. ఆ పిచ్చిలో ఉన్న విశేషమే ఇది. ఏదో ఒక విషయంలోనే మతి అలా అస్థిరంగా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లోనూ అదే వర్తించదు. ఎంతో తెలివిగా ఉంటారు. ఎంత పరిశోధించినా ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞునికి అంతుపట్టని కొన్ని విషయాలు అలా ఉండిపోతూనే ఉంటాయి. నడు మామయ్యను చూద్దాం అంటూ దారి తీశాడు నగేష్. యాంత్రికంగా కదిలి అతని వెంట నడిచింది జయశ్రీ. నిశ్చలంగా పడుకుని గది వాసాలు లెక్క పెడుతున్న శ్రీపతిని ఏం చేస్తున్నారండి అడిగాడు నగేష్. శ్రీపతి పలకలేదు. మరింత దగ్గరగా వెళ్ళి కుర్చీ అతని మంచానికి దగ్గరగా జరిపి కూర్చున్నాడు నగేష్. ఆ ధ్వనికి కూడా శ్రీపతి ఏకాగ్రత ఎక్కడా చెదిరినట్లు కనిపించలేదు. నగేష్ సాలోచనగా జయశ్రీ వంక చూశాడు. ఆమె అన్యమనస్కంగా మరో దిక్కు చూస్తున్నది. నగేష్ చూపులను గమనించలేదు. రావుగారు కొంచెం బిగ్గరగానే పిలిచాడు నగేష్. ఎవరు? విసుగ్గా చూశాడు శ్రీపతి. ఓ నువ్వటయ్యా, ఎందుకొచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊరికే చూసిపోదామని. ప్రస్తుతం నాకు నీతో మాట్లాడే తీరిక లేదయ్యా, చాలా ఆలోచనల్లో ఉన్నాను. తర్వాత కనిపించు. జయ నగేష్లు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటండి అంత ఆలోచన? నాకు చెప్పకూడదు? తెలిస్తే నేనేమైనా తోచిన ఉపాయం చెప్తాను కదా అన్నాడు నగేష్. లేచి కూర్చున్నాడు శ్రీపతి. అటూ ఇటూ ఇబ్బందిగా చూశాడు. తల సవరించుకున్నాడు. లేచి పచార్లు చేయటం మొదలుపెట్టాడు. అతడి తీరుతెన్నులన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు నగేష్. హఠాత్తుగా పచార్లు ఆపి వెనుతిరిగి చూశాడు శ్రీపతి. దేన్ని గురించి అని కదూ అడిగావు? అదేనయ్యా, అసలు దేన్ని గురించి నేను ఆలోచించాలి అనేదే నేను ఆలోచిస్తున్నా. ఇంతకుముందు ఏదో జరిగింది, అదే గుర్తు రావడం లేదు. అసలు ఎప్పుడూ ఏదో జరుగుతూనే ఉంటుంది, అదే నాకు తెలిసి చావదు. ఏదో గుర్తుకొస్తున్నట్లే ఉంటుంది, కానీ రాదు, అదే గొప్పతనం అని ఏదో మహాసత్యాన్ని కనుగొన్నట్లు పకపకా నవ్వసాగాడు శ్రీపతి. ఈ జీవితం ఉంది చూశావు, చాలా చిత్రమైనది. ప్రతిదీ మరుపే, అడుగడుగునా మరుపే. తింటాం, మర్చిపోతాం. ఎన్నో జరుగుతాయి, మర్చిపోతాం. నిస్సహాయంగా తిలకించడం మినహా ఏమీ మాట్లాడే స్థితిలో లేదు జయశ్రీ. నగేష్ అన్నాడు. ఫోన్లేండి, మరోసారి జ్ఞప్తికి వస్తుంది. జ్ఞాపకం రాని దానికోసం అంతగా శ్రమపడ్డం దేనికి? మనం కాసేపు చదరంగం ఆడదామా? అంతేనంటావా? సరేలే, ఆడదాంరా. ఆడడానికి తీరిక లేకపోయినా కేవలం అతని మనస్సు ఎలా ఉందో, ఆలోచనా శక్తి ఎలా ఉందో పరీక్షించటానికే ఆట ముందు కూర్చున్నాడు నగేష్. 4-5 ఎత్తులు బాగానే తెలివిగానే వేశాడు శ్రీపతి. జయశ్రీ కూడా దగ్గర నిలబడి కుతూహలంగా చూడసాగింది. కానీ శ్రీపతి ఆట సాగనీయలేదు. ఉన్నట్టుండి అంతా కలిపేసి లేచిపోయాడు. ఆట మీద మనస్సు నిలవడం లేదయ్యా, పుస్తకం చదువుకుంటాను అన్నాడు. సరే, అలాగే చదువుకోండి అని సెలవు తీసుకున్నాడు నగేష్. వీధి గుమ్మం వరకు అతన్ని అనుసరించి వచ్చిన జయశ్రీ అడిగి, శ్రీలక్ష్మి విషయంలో నా ప్రవర్తన నీకు కోపం తెప్పించిందా? విస్మయంగా చూశాడు నగేష్. లేదే, అయినా నీ అభిప్రాయాలు నీవి, నీ ఇష్టం, నాకేలా? మరో 2 అడుగులు నడిచాడు.
అయితే మరి శ్రీలక్ష్మి మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? వెనుతిరిగి పరీక్షగా చూశాడు నగేష్. అయితే అందుకు నీకు కోపం వచ్చిందా? మాట్లాడలేదు. చూడు, నచ్చ చెప్తున్న ధోరణిలో ప్రారంభించాడు నగేష్. ఏదో మరో ఊరు నుండి కొత్తగా వచ్చిన ఆమె మర్యాద చేయటం, ఆతిథ్యం ఇవ్వటం అవసరం. ఎవరికి? తీక్షణంగా ప్రశ్నించింది జయశ్రీ. విస్మయంతో సమాధానం ఇవ్వలేకపోయాడు నగేష్. ఎవరికంటావా అవసరం? రెట్టించింది జయశ్రీ. ఊళ్ళో ఎవరింటికి ఎవరు వచ్చినా వారిని మర్యాద చేయవలసిన బాధ్యత నీపై ఉంది. ఆమె అసహన ధోరణికి చాలా ఆశ్చర్యపోయాడు నగేష్. ఆమె అతిశయ అహంకారం స్వభావం మరింతగా అవగతమైంది. ఇక ఆ విషయంలో తర్క వితర్కాలు, వాద ప్రతివాదాలు అనవసరమనిపించాయి. మరి నాకు చాలా పని ఉంది, వెళ్ళమంటావా? అతడి ఆంతర్యాన్ని కనిపెట్టిన జయశ్రీ ఉదాసీనతో ఊకొట్టి ఊరుకుంది. మామయ్య విషయంలో ఎప్పుడు అవసరమైన తక్షణం కబురు పంపించు, వెళుతున్నా సాగిపోయాడు నగేష్. వెనుక జయశ్రీ నిస్సహాయంగా రోషంగా పళ్ళు కొరికింది. రాత్రి 9 గంటలకు భోజనానికి వచ్చిన నగేష్ తల్లి ఏమైనా శ్రీలక్ష్మి ప్రసక్తి తీసుకువచ్చి మధ్యాహ్నం మాదిరిగానే బలవంతం చేస్తూ మాట్లాడుతుందని భయపడ్డాడు. కానీ ఆమె మౌనంగా వడ్డన సాగించడం ఆశ్చర్యమే కలిగించింది. తలెత్తి చూసిన అతనికి శ్రీదేవి వదనంలో ఏవో అస్పష్ట నీలి నీడల ఛాయలు గోచరించి కలవరపడ్డాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? అడిగాడు. ఎలా ఉన్నాను అంటూ నవ్వింది. కానీ ఆ నవ్వులో ఎంతో నిరుత్సాహం ఉంది. అమ్మగారండో వచ్చేశాను అంటూ వీధి గుమ్మంలోంచే ఒక గావు కేక పెట్టాడు. ఏమిటో చాలా హడావుడిగా కులాసాగా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. నగేష్ భోజనం ముగించి చేయి తుడుచుకుంటూ యువతలకు వచ్చి, శ్రీదేవి కూడా బయటకు వచ్చింది. వచ్చావేమిటి అంది ఏదో మామూలుగా. క్షేమంగా వెళ్ళారా అని అడిగాడు నగేష్. సంతోషంతో మాటలు తడబడిపోతున్నాయి నాగన్నకు. ఎంతటి గొప్పోరు, ఏ మర్యాదలు! అబ్బో, ఇంకా మీరు వెళ్తే ఎంత గౌరవించుతారండి? నన్నే అంత బాగా చూశారు, నాకు 10 రూపాయలు కూడా ఇచ్చినారు. ఎంత పెద్ద భవంతి! సరేలే, పోయి కాళ్ళు కడుక్కురా, భోజనం పెడతాను కఠినంగా అన్నది శ్రీదేవి. నాగన్న వాక్ప్రవాహం ఆగిపోయింది. బెక్కచూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. నగేష్కి ఏమీ అర్థం కాలేదు. అడ్రస్ ఎందుకు, ఇల్లే చూసి రమ్మని పంపిన అమ్మకు ఇంతలో ఈ ఉదాసీనత ఎలా ఏర్పడింది ఈ విషయంలో అని లోపల తర్కించుకుంటూ పైకి ప్రసన్నంగానే అన్నాడు. ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఇంత డాక్టరు నా కొడుకై ఉండగా నాకేమొస్తుంది నాయన? అయినా వస్తే బాగానే ఉండును. రాకనే ఈ పాటలన్నీ, ఈ వింత ధోరణితో ఈ నిష్ఠూరాలేమిటో ఎంతమాత్రం అంతుపట్టలేదు నగేష్కు. అదోలా మాటలు ఏమిటో చూస్తూ ఉండిపోయాడు. అతని అనుమాన దృక్కులను చూసిన శ్రీదేవి, ఏదో దైవికంగా ఎవరో అమ్మాయి వచ్చింది, మన లోపం లేకుండా మర్యాదలు చేసి పంపాం, అంతకు మించి వివరాలు మనకేమవసరం అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ ధోరణి ఎప్పుడూ లేనంత వింతగా ఉంది, ఏమిటో మరి అనుకుని ఊరుకున్నాడు నగేష్. తల్లి వద్దన్న విషయాలను తిరిగి తాను ప్రత్యేకంగా నాగన్నను అడిగి కనుక్కోవడంలో మర్యాద లేదు. అదీగాక తనకంత శ్రద్ధ లేదు, అవసరము అనిపించలేదు. అంతే. మరికొంతసేపటికి ఆ విషయాన్ని అప్రస్తుత అనవసర అంశంగా విస్మరించేశాడు. ఒక వంక రకరకాలుగా రోగులకు వైద్యం చేస్తూ, మరో వంక పొలం పనులు చూసుకుంటూ తీరిక లేక 2 రోజులుగా శ్రీపతి ఇంటికి వెళ్ళలేదు నగేష్. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం విశ్రమించబోతుండగా హఠాత్తుగా ఆ విషయం గుర్తు వచ్చిన నగేష్ మరి పడుకోకుండా లేచి త్వరగా బయలుదేరి వెళ్ళాడు. ఇల్లంతా ఎప్పటి మాదిరిగా నిశ్శబ్దంగానే ఉంది. నౌకర్లు 3 తీరిగ్గా వీధరుగు మీద పులి జోదం ఆడుకుంటున్నారు. డాక్టర్ని చూడగానే మర్యాదగా లేచి నిల్చున్నారు. ఒకడు పరుగున లోనికి పోయి జయశ్రీ చెవిలో ఈ వార్త వేశాడు. డాక్టర్ని లోపలికి తీసుకుపోయాడు. తన ఎదురుగా వచ్చి కూర్చుంటున్న జయను చూసి నివ్వెరపోయాడు నగేష్. అలా ఉన్నావేమిటి, పెద్ద అస్వస్థత చేసినట్లు ప్రశ్నించాడు. తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది జయశ్రీ. అసలు నువ్వు నాన్నకి జబ్బు తగ్గించగలవా లేదా? ఖచ్చితంగా తేల్చి చెప్పు బావా. 5 నిమిషాల పాటు అలాగే రెప్ప వేయకుండా చూశాడు నగేష్ ఆమెను. ఏదో పెద్ద విషయమే జరిగినట్లుంది అనుకున్నాడు లోపల. మాట్లాడవేం బావా, రెట్టించింది జయ. నిర్లక్ష్యంగా నవ్వుతూ అన్నాడు. ఇదివరలోనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా. అంతలోనే జయశ్రీ రోషమంతా ఎగిరిపోయి దైన్యం ఆవరించేసింది.
ఏమో బావా, నాకేమిటో ధైర్యంగా లేదు. ఈ దిక్కుమాలిన నిశ్శబ్ద జీవితంలో మతిపోయేటట్లుంది. భయం నటించాడు నగేష్. బాబోయ్, ఒకరికి ఇద్దరు పేషెంట్లయితే ప్రమాదం. జయశ్రీ నవ్వింది. అది అలా ఉండాలి. నాకు కాస్త కాఫీ ఇవ్వు. నువ్వు మామయ్యను ఏం చేస్తున్నాడో చూసిరా. జయ వెళ్ళిపోయింది. కాఫీ కప్పుతో ప్రవేశించిన వంట మనిషి సుబ్బమ్మను ప్రశ్నించాడు నగేష్. చూడు సుబ్బమ్మ, అమ్మాయి గారు అలా ఉన్నారేమిటి? ఏమైనా సుస్థి చేసిందా? సుస్థి ఏమీ లేదు బాబు. అయ్యగారు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఏం గొడవలేదుగా, బాగానే ఉన్నారండి. మరి నీకేం తెలీదా? తనతో అంతటి డాక్టర్ బాబు మాట్లాడుతున్నాడన్న సంతోషంతో కీ ఇచ్చినట్టు వాగేసింది సుబ్బమ్మ. బొత్తిగా ఎవ్వరూ మాట్లాడే ఈడు జోడు పిల్లలు లేక ఆ పిచ్చి తండ్రితో విసిగిపోయి అలా ఉన్నారు బాబు అమ్మాయి గారు. ఏదో 4 రోజులు ఇరుగు పొరుగు పిల్లలొచ్చారు, ఇప్పుడు ఒక్కళ్ళు రావడం లేదు. ఏముంది బాబు, పల్లెటూరులో బస్తీ పిల్లని విడ్డూరంగా చూస్తారు. మరి ఈ అమ్మకేమో ముక్కు చివరనే కోపం. ఎంత వయసు వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదేమని ఒకరు అడుగుతారు. అలా పొలాల వైపు షికారు వెళ్ళేసరికి అనేక మంది చిత్రంగా చూడడం, ఎదుటే నవ్వి హేళన చేయడం, చెయ్యరాని పని చేస్తున్నట్లు గుసగుసలాడటం. దాంతో అమ్మాయి పాపం అలా డేలా పడిపోయారు అంటూ చెప్పేసింది. వింటున్న నగేష్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. ఇంతలో జయశ్రీ రావడంతో వంటలక్క నోటికి తాళం పడి మెల్లగా లోపలికి జారుకుంది. చూడు, నువ్వు నిత్యం ఇలా ఇంట్లో కూర్చుని బాధపడ్డమేనా, మరో వ్యాపకం ఏమైనా ఉందా? అడిగి ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. చాలా బాధపడుతున్నట్లు ఆమె వదనంలో రేఖలు స్పష్టీకరించాయి. అంతకంటే వేరే దారేముంది, ఇదేమి పట్టణం కాదుగా అన్నది హీనస్వరంతో. నిజమే, కానీ చూడు, కొందరికి ఒకటి అనడమే పని. బొత్తిగా అలా అందరికీ జడుస్తూ కూర్చోలేం. జయశ్రీ మాట్లాడలేదు. సరే, అదే అలా ఉంచు. నాకు కొన్ని అనుమానాలున్నాయి మామయ్య విషయంలో. ఇవి చెప్పు. ఏమిటవి? మరి మొన్న కారు హారన్ వినగానే ఆయనకు అంత కంపరం ఎత్తింది కదా, మరి ఆయన ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎలా తీసుకొచ్చావు? రైలు కారు ఎక్కనిదే ఆ కోతలు వినపడపోతే ప్రయాణం జరగటం దుర్లభం కదా. ఎనలేని బాధాపూర్వకమైన నిట్టూర్పు బయలువెడలింది జయ అంతరంగం నుండి. అవును, జ్ఞానదశలో ఉండగా ఆయనను ఏ విధంగానూ ఆ వాహనాలు ఎక్కించలేం. ఆ శబ్దాలు వింటే ఆయన చేసే హంగామాను ఆపలేం. అందుకే ప్రయాణంలో మెలకువ రాకుండా మత్తుగా పడి ఉండటానికి మార్ఫియా ఇచ్చారు డాక్టర్. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు నగేష్. దీర్ఘంగా ఆలోచించిన అనంతరం మళ్ళీ ప్రశ్నించాడు. మరి ఆ రోజు ఆయన కుమారులు చనిపోయారంటేనే కదా నీపై అంత ఆగ్రహావేశాలు ప్రదర్శించారు? అవును, మరి ఇదివరలో ఎప్పుడూ ఆయన దగ్గర ఈ మాటలు ఎవ్వరూ అనలేదా? యాక్సిడెంట్ జరిగి కోలుకున్న కొత్తలో ఇంకా ఈయనకి ఇటువంటి మతిభ్రమణం కలిగిందన్న విషయం నాకు డాక్టర్లకు కూడా గ్రహింపు కానప్పుడు ఒక డాక్టర్ అన్నాడు ఆ మాట. మామూలుగా జరిగిన విషయాల్ని స్పృహ వచ్చిన పిమ్మట నాకు చెప్పినట్లే ఆ డాక్టరే నాన్నకు చెప్పారు. వెంటనే ఆ డాక్టర్కు మొన్న లభించిన సత్కారమే లభించింది. కనుబొమ్మలు ముడివేసి చాలాసేపు ఆలోచించిన నగేష్ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. భార్యాపుత్రులు మరణించడం ఆయన తన కళ్ళతో చూడలేదు. అవును, జయశ్రీ అన్నది. ఆయనకు స్పృహ వచ్చేసరికి వారి దహన సంస్కారాలు జరిగిపోయాయి. కనీసం శవాలను కూడా ఆయన చూసే ఆస్కారం లేదు. ఇక ఆ తర్వాత స్పృహ వచ్చాక విషయం తెలియచెప్పే అవకాశం లేకపోయింది. స్పృహ వస్తూనే మతి స్థిరం లేదు. ఇక విషయం వినగానే పిచ్చెక్కిపోయారు. ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నారు. అవును జయ, అదే ఎంత తెచ్చింది. అసలే తలపై పెద్ద దెబ్బ తగలటం వల్ల సున్నితమైన నాడులు కొన్ని దెబ్బతిని జ్ఞాపక శక్తిలో కొంత మార్పు తెచ్చి ఉండవచ్చని డాక్టర్ల రిపోర్ట్లో ఉంది. కావచ్చు, కానీ దానికి మరో కారణం కూడా తోడైందని నా ఊహ. ఆ మృత్యువును కానీ మృతదేహాన్ని కానీ ఆయన కన్నులారా చూచి ఉంటే ఆయన అంతరంగంలోని ఆవేశ ఆక్రందన వేదనలు పరిణమించును. కానీ ఆయన చూడకపోవటం వలన ఇంకా బ్రతికి ఉన్నారనే పిచ్చి భ్రమ, ఎదుటి వ్యక్తులపై ఒక విధమైన అపనమ్మకము అల్పభావము ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ భ్రమను కొన్ని ఉపాయాల వల్ల నేర్పుగా పోగొట్టి వారిరువురు ఈ లోకంలో లేరనే యథార్థాన్ని వారి మనస్సు గ్రహించేలా చెయ్యాలి.
శరీర ఆరోగ్యానికి ఏమీ లోపం లేదు. మందుల అవసరం కూడా అంతగా ఉన్నట్లు తోచదు. ఇటొచ్చి మన బుద్ధి బలమే ఎక్కువ ఉపయోగించాలి. అందుకేం చెయ్యాలంటావు? ఏమీ అక్కర్లేదు. నేను చెప్పినట్లు వింటే చాలు. పెంకితనం వదిలేస్తే మంచిది హాస్యంగా అన్నాడు నగేష్. సమాధానంగా ఆమె కూడా నవ్వింది. అనునయ స్వరంతో అన్నాడు నగేష్. పాత జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను, అటువంటి సంఘటనలను చూస్తే ఎటువంటి సంచలనాలు ఆయనలో కలుగుతాయో నేను పరీక్షించాలి. అదృష్టవశాత్తు అటువంటి మార్పులు కలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే, లేదా నేనే అటువంటి మార్పులు తేవటానికి ప్రయత్నించాలి. మరి నువ్వు నాన్నకు ముఖ్యుడివేగా, నిన్ను చూస్తే ఆయనలో ఏ మార్పు లేదు. అవును, కానీ సాయం వేళల్లో అలా వ్యాహ్యాళిపోయిన సమయాలలో ఈ ప్రదేశం తనకు తెలుసని చెబుతూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి సఫలం కావలేకపోతున్నారు ఆయన. అందువలన ఎంతకంటే ముఖ్యమైన వారిని చూస్తే ఎవరా ముఖ్యమైన వారు? చటుక్కున అడిగింది జయశ్రీ. ఆయన సొంత చెల్లెలు, మా అమ్మ. వెనుక నా హాస్పిటల్ను గురించి కూడా ఆయనకు నాకు ముఖ్య సంభాషణలు అనేకం జరిగాయి. అందువల్ల భాగ్యచక్రం ఆయన దృష్టి పదంలో పడితే మనిషిలో కదలికలు ఎలా ఉంటాయో చూడాలి. అలా నా తీసుకువెళ్ళు, నీ ఇష్టం. కానీ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో. అదేం మాట జయ్య, మా అమ్మను నువ్వు చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు. ఆమె గారి నియమాలు ఆమెవి. కానీ మీ మీద ఏమైనా కోపం అనుకుంటున్నావా ఏంటి? అటువంటిది ఏమీ లేదు. నీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఏ చదువు సంస్కారం గల స్త్రీ అయినా అమ్మ ముందు తీసుకట్టే. ఆమె అత్యున్నత భావాలు, విశాల హృదయం అద్వితీయాలు. ఆ తల్లికి తనయుణ్ణైనందుకు నేను నిజంగా గర్విస్తూ ఉంటాను అంటున్న అతని వదనం ఆనంద జ్యోత్స్నా నిలయమైపోయింది. జయ మాట్లాడకుండా కూర్చున్నది. తిరిగి నగేష్ అన్నాడు, మామయ్యను ఎటూ తీసుకువెళతాను, కానీ నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. అమ్మ కూడా ఆనందిస్తుంది. నీకు నాకు కాలక్షేపం, ఆలోచన మార్పు అవసరం కదా. జయశ్రీ మౌనం వహించింది, ఎటూ మాట్లాడకుండా. కొద్దిసేపు చూసి లేస్తూ అన్నాడు, సరే, ఇక ఇప్పుడు కలుసుకోను మామయ్యను. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండండి. హుందాగా నడుస్తూ క్రమక్రమంగా కనుమరుగవుతున్న అతన్ని చూస్తున్న జయమదిలో అనేక ఆలోచన తరంగమాలికలు లేచి అల్లుకోసాగాయి. సుందర రూపుడు, సుందర హృదయుడు, ఇంత మంచి ఉన్నత వ్యక్తితోడి జీవితం పల్లెటూరులోనైతేనేం? భావన తృణీకరించడంలో నేనేమైనా తెలివి తక్కువ పని చేశానా ఆలోచిస్తుంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.